Yes. Finally, we got this bike in hands. సో అలా ఒక నైట్ రైడ్. సో బేసికలీ మీకు గాలి సౌండ్ రావచ్చు, కొంచెం వేర్ చేసుకోండి. బికాస్ వైజర్ వేసాను అనుకోండి, వైజర్ వేస్తే ముందు రోడ్డు కనిపించట్లేదు. కాబట్టి ఇది బేసికలీ ఇప్పుడు నేను పెట్టిన ఇది చూసారా, ఇది ఒక షార్ట్ అంటే లైక్ వ్యూ పెట్టాను కదా, అది హెల్మెట్ లోపల పెట్టాను, ఇది ఈ ఫోన్. సో ఈరోజు మార్నింగ్ వ్లాగ్లో మీకు చెప్పినట్టు మన దగ్గర గోప్రో లేదు కాబట్టి కొంచెం నానా తిప్పలు పడి ఏదో కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ట్రై చేస్తాం. కాబట్టి ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ మై కరెంట్ ప్రాబ్లమ్, రైట్? సో గాలి వస్తుంది, ఐ హోప్ యూ గైస్ విల్ అడ్జస్ట్ ఫర్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. నాకు లైక్ యునో ఐ వాస్ లైకింగ్ దిస్ పర్టికులర్ వ్యూ. మరి వీడియో చూసాక ఎలా ఉంటుందో చూడాలి. అదేంటో ప్రతిసారి హైదరాబాద్కి వస్తే ఎవరిని కలవను, అలానే వెళ్ళిపోవడము, ఒక రోజు ఉండి వెళ్ళిపోవడం, 2 days ఉండి వెళ్ళిపోవడం జరిగేది. బట్ ఈసారి చాలామంది మల్టిపుల్ పీపుల్ కాల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వేరే అతను కలవడానికి వెళ్తున్నాను. వాడు కూడా మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అనుకోండి. బట్ ఐ మీన్ వాడు రీసెంట్గా షిఫ్ట్ అయ్యాడు ఇక్కడికి. ఇంటర్లో వెళ్ళి ఒక 8-9 months. సో వాడు ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ప్రెసెంట్. సో వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తున్నాం కదా, పైగా బండి చేతిలో ఉంది. సో అలానే రైడ్ అయిపోతుంది, ప్లస్ అట్లనే ఒక చిన్న బ్లాగ్ లాంటిది కూడా వచ్చేస్తుందని స్టార్ట్ చేసేసాను అనమాట సంగతి. బట్ అక్కడక్కడ మనకి అదేమంటారు, కార్ల మధ్యలో బైక్స్ మధ్యలో దూరడానికి ఛాన్స్ వచ్చినప్పుడు తిప్పడం. యూనో నేను ఈ ఏమంటారు, ఈ జాబ్ ఫీల్డ్లోకి రాకముందు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు మనకి బిగ్ 4 అంటే చాలా మోజ్ అనమాట. డెలాయిట్, కేపీఎంజీ, ఈవై అండ్ పీడబ్ల్యూసి. ఈ 4 కంపెనీస్ బిగ్ 4 ఉన్నాయి కదా, వాటిలో జాయిన్ అవ్వాలని చెప్పి మనకు చాలా ఆశలు ఉండేవి. కానీ ఐ హర్డ్ అబౌట్ మెనీ థింగ్స్ రిలేటెడ్ టు దిస్ 4 కంపెనీస్. వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, హావ కొడతారు. అసలు ఆ బిగ్ 4 కున్న పేరే కంప్లీట్గా పోయిందని నేను చాలాసార్లు విన్నాను. అఫ్కోర్స్ నాకు తెలిసిన నా ఫస్ట్ ఆఫీస్ కొలీగ్, తనైతే ఎంతో ఆశతో డెలైట్లో చేరింది. కరెక్ట్గా 1.5 year కూడా కాలేదు, షీ రిజైన్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఆఫీస్. బికాస్ స్ట్రెస్ అంత ఉందంట బేసికలీ. సాటర్డే లేదు, సండే లేదు, హాలిడే లేదు, ప్రతిరోజు వర్క్, ఎక్స్ట్రా టైము, ఐ మీన్ ఓవర్ టైం చేయాలంటారంట. వామ్మో. అఫ్కోర్స్ షీఈస్ నాట్ ఇన్ టు దిస్ పర్టికులర్ కంప్లైంట్స్ డిపార్ట్మెంట్, బట్ షీఈస్ అ టెస్టర్. బట్ స్టిల్ టెస్టర్లకి అట్టుంటే, ఐ మీన్ బిగ్ 4 అనేది మెయిన్గా ఈ అకౌంటింగ్ పర్పస్ కోసం అండ్ కంప్లైంట్స్ కోసం చాలా ఫేమస్. సో మా లాంటి వాళ్ళకి ఎంత ఉంటుంది స్ట్రెస్ అనేది నాకు తెలియదు. ఐ మీన్ యా, కంప్లైంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరో నాకు ఐడియా లేదు. బట్ రీసెంట్లీ నా కరెంట్ ఆర్గనైజేషన్లో ఒక పర్సన్ ఉన్నాడు. వాడు రీసెంట్గా వాట్ ఈస్ దట్ కేపీఎంజీలో జాయిన్ అయ్యాడు అనమాట. ఒక 6-7 months వెళ్తే వాడిని అడిగి కనుక్కుంటే, ఏంట్రా పరిస్థితి అబ్బాయి, ఎలా ఉంది కేపీఎంజీలో, స్ట్రెస్ ఉందా, మంచిగా ఉందా, ఎట్లుంది అని కనుక్కుంటే దాన్ని బట్టి మనం జాయిన్ అవ్వచ్చు. సారీ ఫర్ దాట్, లెట్ us hope for the best. ఏం సిగ్నల్ రా బాబు, జస్ట్ 10 seconds కూడా వేయలేదు. డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ చేయాల్సిన పని అసలు వీడియో ఎలా వచ్చిందని చూడాలి. యాంగిల్ చూడాలి. యాంగిల్ మాత్రం అంటే నేను యాంగిల్ మళ్ళీ చెక్ చేయడం కోసం కాదు, యాంగిల్ ఆల్రెడీ చెక్ చేశాను. చిన్న ఒక ట్రయల్ వీడియో లాగా జస్ట్ ఒక 5 to 10 seconds వీడియో తీశాను కొంచెం ముందుకెళ్ళి. అప్పుడు ఈ హెల్మెట్లో హెల్మెట్కి ఉన్న కింద పార్ట్ కనిపిస్తుండే వీడియోలో. బట్ ఇప్పుడు అది కనిపించకుండా పెట్టానని అనుకుంటున్నాను. మరి అది ఎలా వస్తుందో చూద్దాం. త్వరగా పదరా బాలరాజ్, మళ్ళీ పడుతుంది సిగ్నల్.
అదనమాట. ఇది మీరు సిగ్నల్ జంప్ అని అనుకోకండి. సిగ్నల్ అనేది రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళకి అవసరం లేదు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కవాసకి బైక్స్. వాళ్ళు కూడా మిడ్ నైట్ స్పిన్కి వచ్చినట్టున్నారు. రైడింగ్ మోడ్స్ ఉంటాయి. రైడింగ్ మోడ్స్ చెక్ చేద్దామా? మనకి ఐడియా లేదు ఎట్లా. ఎస్, రైడ్ మోడ్ అని ఉందా? రైడ్ మోడ్ కొడితే అర్బన్, రెయిన్, ట్రాక్, సారీ స్పోర్ట్ అండ్ ట్రాక్, రైట్. సూపర్ మోటో అని కూడా ఏదో ఉంది. అండ్ కరెంట్లీ ఇది అర్బన్లో ఉంది. అర్బన్లోనే పుల్ ఎంత ఉందంటే మామూలుగా లేదు. ఇంకా స్పోర్ట్లో పెట్టి కొడితే ఎట్లా ఉంటుందో చూద్దాం. విల్ టెస్ట్ వన్స్. రైట్, ప్రెసెంట్ మనం యూటర్న్ తీసుకొని మెయిన్ రోడ్కి వెళ్దాం. తర్వాత స్పోర్ట్ మోడ్ చెక్ చేద్దాం. చలో. సో హైదరాబాద్లో నేను బైక్లో తిరిగి చాలా కాలం అయింది. టు బి ప్రిసైజ్ ఇయర్స్ అయింది అన్నమాట. 2-3 ఇయర్స్ అయింది. నేను 3 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నా బైక్ ఇక్కడే ఉంటుండే. సో ఆ బైక్లో అప్పుడప్పుడు ఒక రౌండ్ కొట్టామని రాత్రిపూట. ఆఫ్టర్ దాట్ ఇప్పుడే నైట్ టైం, అది కూడా ఒక మంచి స్పోర్ట్స్ బైక్ అది కూడా. ఓకే, లెట్స్ చేంజ్ ఇట్. రైడ్ మోడ్ స్పోర్ట్ MHAV. Where do we have this sport? Okay, close the throttle. Okay, it's in sports mode. Go back. This one. Um, okay, let's come to a small halt. Yeah. Okay, chalo. Crazy. Too good. Braking అయితే మామూలుగా లేదు. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు అర్బన్. ఇప్పుడు ఈ వీడియో మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, ఎగరేసి కొట్టడమే మనల్ని. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు అర్బన్. ఓకే.